ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ నిత్యం చేరికలతో సందడిగా మారుతోంది. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నారు. 15వ వార్డు సుందరయ్య నగర్ కాలనీ వాసులు మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మహమ్మద్ రఫీక్, మందాకిని సతీష్ ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అలాగే జహీర్ రంజానీ, గెమ్మ సంతోష్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ సంతోష్తో పాటు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు చేరారు. పోరెడ్డి కిషన్ ఆధ్వర్యంలో కూడా ఆదిలాబాద్ రూరల్ మండలం చాందాటి గ్రామం నుంచి జహీర్ రంజానీ, షకీల్ ఆధ్వర్యంలో తాటిగూడ నుంచి వందల మంది కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కంది శ్రీనన్న. ఇక ఆయన నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో ప్రజాసేవ భవన్ దద్దరిల్లిపోయింది. 800 మంది తరలి రావడంతో ప్రజాసేవ భవన్ జనసంద్రంగా మారింది. పెద్ద సంఖ్యలో చేరికలతో ఇవాళ పండుగలా ఉందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరూ నా వాళ్ళని గుండె కద్దుకుంటాడు. బహుజన బాంధవుడు, జనం కోరే నాయకుడు. అదిగో వస్తుండు అన్నరా, సీను అన్నరా, మండే పొలిమిలా పలుకులకే బలములా. అదిగదిగో కదిలే సీనన్నరా, అతడేలే మన అండరా. ఆదాబ్, జై భీమ్, జై కాంగ్రెస్. మీరందరూ ఈరోజు ఒక పండుగ లాగా మన కేఆర్కే కాలనీ వార్డ్ నెంబర్ 7 సంతోష్ గారు కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరడం, ఆయన ఎక్స్ ఎంపీటీసీగా ఉండి కేఆర్కే కాలనీ ప్రజలకు సేవ చేసి ఉండడం, वार्ड नंबर 22 से मोहित खान साहब के नेतृत्व में आज इतने लोग वार्ड नंबर 22 ताटीगुड़ा से ज्वाइन हुआ. सब लोगों को तालियों से स्वागत करते हैं. कल से सब लोग कांग्रेस पार्टी जो 500 रुपए में सिलेंडर दे रहा है, जो 200 यूनिट तक बिजली फ्री करंट दे रहा है, जो ऋण माफी हो गया, कर्ज माफी, जो लेडीज को, महिलाओं को बस में सफर यात्रा फ्री है, सब कांग्रेस पार्टी का हर गरीब के घर में आप लेके जाना है. వాళ్ళందరికీ ఏమేం సమస్యలు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. మన కాంగ్రెస్ పార్టీ పథకాలు, సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం రాహుల్ గాంधी గారిని ప్రధానమంత్రి చేసేదాకా వదిలేదు. राहुल गांधी साहब को प्रधानमंत्री बनना है या नरेंद्र मोदी सरकार को उखाड़ के फेंक देना है. ये नरेंद्र मोदी को उखाड़ के फेंक देना, ये गरीबों को लूट के अमीर को पैसा दे रहा है, नरेंद्र मोदी को उखाड़ के फेंक देना है. कांग्रेस पार्टी को, राहुल गांधी साहब को प्रधानमंत्री बनाना हमारा एक नंबर जिम्मेदारी है और हमारा रेवंत रेड्डी साहब का हाथ को मजबूत करना है. అలాగే కొత్తగూడ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లనే సుందరయ్య నగర్ వార్డ్ నంబర్ 15 మందాకిని సతీష్ గారు, ఎండి రఫీక్ గారు, జహీర్ రంజానీ గారి ఆధ్వర్యంలో రంజన గారు అందరూ కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. ఎవరు ఏ ఎలక్షన్ వచ్చినా, మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా, జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినా, వార్డ్ మెంబర్ ఎలక్షన్ వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకేయాలి. సరేనా? చేతి గుర్తుకి ఎన్ని ఓట్లేస్తే, చేతిని ఎంత మజబూత్ చేస్తే గరీబ్ వాళ్ళకంత మేలు జరుగుతుంది. అవునా? జిల్లా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి, అలాగే మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి కల్లాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా సీనియర్ కౌన్సిలర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయినటువంటి మా తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల బీసీ సమాజంలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి పునాది ఏర్పడింది. జై కాంగ్రెస్.
చేతి ముందుకే జై కాంగ్రెస్. आदाब, जय भीम, जय कांग्रेस।